వెల్కమ్ మేడం. ఎస్. క్లాస్ కి స్వాగతం మేడం. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీ మాస్టర్స్. నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఒక 2 minutes నా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ టాపిక్ లోకి వెళ్ళిపోతాను. ఎస్ మాస్టర్స్, నేను ఈ ధ్యానం గురించి 2020లో వచ్చాను మాస్టర్స్. అది మా పేరెంట్స్ ద్వారా నాకు ఈ ధ్యానం పరిచయం అయ్యింది. అంటే ఫస్ట్ నేను ఈ ధ్యానంలోనికి అంటే అంత ఇంట్రెస్ట్గా రాలేదు మాస్టర్స్. అంటే నాకు 2019లోనే మా పేరెంట్స్ చెప్పడం జరిగింది ఈ పిఎంసి గురించి, పత్రిజీ సార్ గురించి. అంటే మీ వయసులో చేసుకోవాలి, నాకు చాలా వర్క్స్ ఉంటాయి, పాపను చూసుకోవాలి, అవన్నీ చూసుకోవాలి, నాకు ఇప్పుడు కుదరదు అనేసి దాన్ని పక్కన పెట్టేశాను. 2020 మనకి తెలుసు, కరోనా టైమింగ్ ఎలా ఉంది సిచ్యుయేషన్. అంటే ఆ సిచ్యుయేషన్ చూసి అంటే లైఫ్ అంటే ఏమిటి ఇంతేనా అన్న కాన్సెప్ట్తో మా పేరెంట్స్ చెప్పిన అంటే అప్పటికి కూడా వినలేదు, కానీ భయంగా అంటే ఉండేదాన్ని. కరోనా టైంలో లేచిన వెంటనే మా కాంపౌండ్ అంటే మేము ఉన్న అపార్ట్మెంట్ కి సరౌండింగ్స్ లో కరోనా కేసెస్ ఎన్నో వచ్చాయి, ఇంకా దాని గురించి ఆలోచించేదాన్ని. ఈ కరోనా టైంలోనే నేను మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 3 months ఉన్నాను. అక్కడ వాళ్ళు అప్పటికే మెడిటేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ బలవంతంతో నన్ను మెడిటేషన్ చేయమని చెప్పేవాళ్ళు. అంటే అప్పుడు కూడా నేను వాళ్ళతో గొడవ పడేదాన్ని, మీరు చేసుకోండి నన్ను ఎందుకు చేయమంటున్నారు అనేసి. కానీ వాళ్ళు బలవంతంగా అట్లీస్ట్ ఒక 10 minutes అన్నా కూర్చొని నాతో మెడిటేషన్ చేయించేవాళ్ళు. కానీ నేను ఇంట్రెస్ట్గా చేసేదాన్ని కాదు. ఏదో వాళ్ళ కోసం ఏదో 10 minutes కళ్ళు మూసుకొని లేస్తే సరిపోతుంది అనేసి అదే ధోరణిలో చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తున్నప్పుడే పతేజీ సార్ 2020 డిసెంబర్లో ప్రొద్దుటూరుకి రావడం జరిగింది, ఒక మేడం వాళ్ళ ఇంటికి. అప్పటికి కూడా మా పేరెంట్స్ వెళ్తూ కూడా నన్ను పిలిచారు, అట్లా గురువు గారు వస్తున్నారు వెళ్దాము అంటే నేను అసలు రానే రాను అనేసి నేను వెళ్ళలేదు. ఎంత బ్రతిమిలాడినా కూడా మా పేరెంట్స్ ఇద్దరు వెళ్ళేసి పతిజీ సార్ని చూసి రావడంతో కాకుండా మా మదర్ అక్కడ పతిజీ సార్ ముందర కూర్చొని నేను మా కూతురికి ఒక తల్లిగా ఈ మార్గం గురించి చెప్పడం నా బాధ్యతగా చెప్పాను, ఇంకా ఈ మార్గంలోనికి మీరే తీసుకొని రావాలి అనేసి ఒక థాట్ అనేసి అక్కడ పాస్ చేయడం జరిగింది. అంటే పత్రిజీ సార్కి మనం వెళ్ళి డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం మనసులో ఏమనుకున్నా గురువు గారు మన ఏముందో మనసులో అనేసి గ్రహించగలరు. అంటే అలా వితిన్ 2 days లోనే అలానే ఎర్లీ మార్నింగ్ లేవడం, వాళ్ళ కోసం 10 minutes మెడిటేషన్ చేద్దాం అనేసి కూర్చున్నాను. కానీ అదే ఫస్ట్ టైం, ఎప్పుడు ఒక 10 minutes కంటే ఎక్కువ కూర్చొని దాన్ని ఫస్ట్ టైం 1.5 hours కూర్చోవడం జరిగింది ఒకే సిట్టింగ్ లోనే. ఆ సిట్టింగ్ లోనే నాకు పతేజీ సారి యొక్క సందేశం నాకు రావడం జరిగింది. అప్పుడు నాకు మెడిటేషన్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించాను. అప్పటి వరకు నేను పతేజీ సార్ని చూడలేదు, ఆయన వాయిస్ వినలేదు. కానీ అక్కడ నాకు మెడిటేషన్ లో వచ్చిన వాయిస్ పతేజీ సార్దని నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలను. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను కూడా, చెప్పగలను కాదు. అక్కడ వాయిస్ వినిపించింది పతేజీ సార్ది అని ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఏదో ఉంది ధ్యానంలో. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఓకే ఏదో ఉంది, ఏదో కనుక్కోవాలి అని. అప్పుడు ఫస్ట్ ప్రొద్దుటూరులో లావణ్య మేడం అని ఉంటారు, ఆ మేడంకి నేనుగా కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా నాకు మెడిటేషన్ ఈరోజు చేస్తుంటే ఇలా మెసేజ్ వచ్చింది, అసలు ఏంటిది ధ్యానం అంటే, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏమిటి అని అంటే మేడం నాకు ఫోన్ ద్వారానే చెప్పడం జరిగింది. ఆ క్షణమే నాతో సంకల్పం కూడా పెట్టించారు. ఈ క్షణం నుండి నా తుది శ్వాస వదిలే వరకు ప్రతినిత్యం కూడా ధ్యానం చేస్తూ ఉంటాను, అలాగే ఆ క్షణం నుండి శాకాహారిగా మారిపోతాను అనేసి. ఆ క్షణమే నేను ఆ మేడంకి అలానే చేస్తాను మ్యామ్, ఈ క్షణం నుంచి నేను ధ్యానిగాను శాకాహారిగా ఉంటాను అనేసి మేడంకి చెప్పడం జరిగింది. అదే పత్రిజీ సార్ చెప్తారు, మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన ఇంటి నుండే ఆ ధ్యాన ప్రచారం చేయాలి అనేసి. అప్పుడు నా దగ్గర మా పాప ఉండింది, ఆ అమ్మాయి అప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఇమ్మీడియట్ గా తనకి ధ్యానం గురించి చెప్పడం, తనతో చేయించడం. శాకాహారం, తను అప్పుడు నాన్ వెజ్ ఎక్కువగా తింటూ ఉండేది, తనకు తన భాషలో అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఈ శాకాహారం గురించి. తను ఆ క్షణం నుండే నేను కూడా ఇప్పటి నుండి తినను మమ్మీ, అప్పటి నుండి ఇప్పటి వరకు మేము
నేను, మా పాప, మా సార్ ముగ్గురం కూడా శాకాహారిగా ఉంటున్నాము. నేను మా పాప ధ్యానం చేస్తుంటాం, కానీ మా సార్ ధ్యానం చేయరు, శాకాహారిగా మారడం జరిగింది. అప్పటి నుంచి నాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ప్రతిదీ సార్తో కలవడం కానీ, సార్తో నా ఎక్స్పీరియన్సెస్ చెప్పడం కానీ, చాలా ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉన్నాయి మాస్టర్స్. ఇలా నా ధ్యానం అప్పటి నుండి నేను ఇప్పటి వరకు కూడా ధ్యానం చేస్తూ, నాకు తెలిసిన వాళ్ళకి ధ్యాన ప్రచారం చెప్తూ, వాళ్ళతో కూడా చేస్తూ, శాకాహారిగా దాని విశిష్టత గురించి అందరికీ తెలియజేస్తూ, ఇలా జూమ్ సెషన్స్ లో కూడా నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను మాస్టర్స్. ఇది నా యొక్క ఎక్స్పీరియన్సెస్, నా ఇంట్రడక్షన్. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఆత్మ విజ్ఞానం. అంటే ఆత్మజ్ఞానం, ఆత్మ విజ్ఞానం వేరు మాస్టర్స్. ఎలా అయితే మనము ఏదో ప్రాపంచికంగా మనం ఎలా చెప్తాము, ఒకరు ఏమన్నా గుడ్డివాడు అనుకుంటే, ఒక కాలు లేకపోతే అతన్ని గుడ్డివాడు అంటాం, కళ్ళు కనిపించకపోతే గుడ్డివాడు అంటాం. అంటే ఆత్మజ్ఞానం లేని వారిని మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా మనము అజ్ఞాని అంటాం. అంటే ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అంటే, మనము ఆత్మ, మనం ఈ దేహం కాదు, మనము ఆత్మ అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అక్కడ మనకు ఆత్మజ్ఞానం అంకురించింది అని చెప్తాం. అంటే ప్రాపంచికంగా వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు కావచ్చు, ఏదో సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానం అక్కడ అంటే వారు దేహం కాదు, ఈ ఆత్మను అని ఆ నాలెడ్జ్ అనేది లేకపోతే వారిని మనం అజ్ఞానులని అంటాం. అంటే ప్రాపంచికంగా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఆత్మజ్ఞానం లేకపోతే అక్కడ అజ్ఞానులు అని అంటాం. అంటే వారిని అక్కడ ఏదో తక్కువ చేసినట్లు కాదు, కించపరిచినట్లు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాం, అంటే మనకు సంగీతం రాదు, మనం ఫస్ట్ ఏం చేస్తాం మాస్టర్స్? ఫస్ట్ మనము ఒక సంగీతం నేర్చుకునే మాస్టర్ దగ్గరికి వెళ్ళేసి నాకు ఇలా సంగీతం నేర్చుకోవాలని ఉంది అంటే వాళ్ళు ఓకే, ఫస్ట్ సారిగామ పద వాటిని మళ్ళీ జంట పదాలు అనేసి స్టెప్ బై స్టెప్ వాళ్ళు మనకు వివరించడం జరుగుతుంది. తర్వాత దాన్ని సాధన చేస్తూ చేస్తూ వెళ్తే ఒకానొక స్టేజ్ లో మనం కూడా సంగీతంలో ప్రావీణ్యులం కాగలం. అలాగే ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని ఉంటారో వాళ్ళు ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఇలా నాకు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని ఉంది అన్నప్పుడు వాళ్ళు గురువు గారు చెప్తారు, ఈ విధంగా కాళ్ళు చేతులన్నీ కట్టేసుకొని కళ్ళు మూసుకొని మన సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ కూర్చోండి అని. ఆ విధంగా సాధన చేస్తూ ఉన్నప్పుడే మనకు ఒక అనుభవం ఏర్పడుతుంది. ఫస్ట్ ఏం ఏర్పడుతుంది అంటే మనకి ఫస్ట్ నేను ఈ దేహం కాదు, ఆత్మని. అంటే ఎందులో అయితే మనం ప్రాపంచికంగా ఒక సంగీతం కానీ లేకపోతే ఒక గేమ్ కానీ ఏదైనా మనం అందులో మనం నేర్చుకోవాలనుకుంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళేసి ఆయన చెప్పిన విధంగా చేస్తూ సాధన చేస్తూ వెళ్తే మనం ఆ గేమ్ కానీ ఆ సంగీతం కానీ ఎందులో అయితే ప్రావీణ్యం సాధించగలమో, అలాగే ఈ ఆత్మజ్ఞానం కూడా గురువు గారు చెప్పిన ఈ ఆనాపానసతి చేస్తూ దాన్ని ప్రతినిత్యం సాధన చేస్తూ వెళ్తే మనము ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటాం. ఆత్మజ్ఞానం అంటే ఏంటిది ఫ్రెండ్స్? నేను ఈ దేహం కాదు, ఈ ఆత్మ. నేను దేహం కాదు, ఆత్మ అని చెప్తూ ఉంటారు. అది ఎలా ప్రాక్టికల్ గా అని ఈరోజు ఏ విధంగా మనం ఆత్మ అని చెప్పగలమో ఒక 2 పాయింట్స్ చెప్తాను మాస్టర్స్. ఓకే, ఒకరు మనము ఈ ఆత్మ కాదు ఈ దేహం అన్నప్పుడు శ్రీకృష్ణ భగవంతులు భగవద్గీతలోనే చెప్పారు, నేను ప్రతి ఒక్క ప్రాణి యందు ఆత్మ రూపంలో ఉన్నాను. అంతే కదా, ప్రతి ఒక్క రూపంలో నేను ప్రతి ఒక్క జీవిలో ఆత్మ రూపంలో ఉన్నాను. అంటే ప్రతి ఒక్క ప్రాణిలో కూడా, ప్రతి కోడిలోను మేకలోను ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడే ఆత్మ రూపంలో ఉన్నారు, మనలోనే ఉన్నారు, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నారు. అది ఏ విధంగా నేను ఆత్మని అని చెప్పుకుంటాము అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక బామ్మ ఉన్నారు, బామ్మకి పూలు అన్న పూల తోటలో అన్న చాలా ఇష్టం. అలాగే ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గర గులాబీ పూల తోటలన్నీ పెంచింది. ఆ రోజు వెళ్ళి ఆ తోటలో కొద్దిసేపు కాలం గడుపుతూ వాటిని నీళ్లు పోస్తూ ఆ పూలతో మాట్లాడుతూ ఆ చెట్లతో మాట్లాడుతూ అలా కాలం గడుపుతూ ఉండేది. కానీ ఒకానొక టైంకి ఆవిడకి హెల్త్ ప్రాబ్లం అయింది. అంటే అక్కడికి వెళ్ళి వాటికి సంరక్షించే
చేయలేకి స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు బాధపడుతూ ఉంటుంది. అయ్యో నేను పెంచి పోషించిన ఆ గులాబీ చెట్లు ఏమవుతాయో అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆవిడ మనవడు రావడం జరుగుతుంది. ఆ విధంగా మనవడితో చెప్తాడు, అక్కడ నేను నాటాను చెట్లన్నీ అంటే, దాన్ని గురించి బాధపడొద్దు బామ్మ, నేను వెళ్ళి చూస్తాను, నేను వెళ్ళి దాన్ని సంరక్షిస్తాను డైలీ అనేసి చెప్తారు. ఆయన అదే విధంగా డైలీ వెళ్ళి ఆ చెట్లకు ప్రతి ఆకుకి ప్రతి పువ్వుకి నీళ్ళతో తడుపుతూ ఉంటారు. అలా కొద్ది కాలం జరిగిపోతూ ఉంటుంది. ఆయన ఏ విధంగా ఆకుకి పువ్వుని నీళ్ళతో తడుపుతూ ఉంటాడు. అలా కొద్ది రోజులు జరిగిపోతుంది. ఆ బామ్మగారికి కూడా ఆరోగ్యం బాగవుతుంది. అప్పుడు హెల్త్ బాగైన వెంటనే ఆ మనవన్ని పిలిపించి నేను పెంచిన ఆ గులాబీ తోట ఏ విధంగా ఉంది అని అడుగుతుంది. అప్పుడు ఆ మనవడు ఏమంటాడంటే, అయ్యో బామ్మ, నేను మీరు చెప్పినట్లుగా ఆకుకి పువ్వుని ప్రతి నిత్యము కూడా నీటితో తడుపుతూ ఉన్నాను, కానీ ఆ తోట అంతా పాడైపోయింది అని ఆ తోట దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. ఆ బామ్మ అది చూస్తే అక్కడ గులాబీ చెట్లు అన్ని చనిపోయి ఉంటాయి. ఏం చేశావు అని అంటే అదే చెప్తాడు, మీరు చెప్పినట్లు ప్రతి ఆకుని ప్రతి పువ్వుని నీటిలో తడిపాను, కానీ చెట్లు పాడైపోయాయి, నేనేం చేయను అనేసి చెప్తే అప్పుడు చెప్తుంది, ఓకే ఆకుని పువ్వుని తడిపాను, మరి వేరు సంగతి ఏం చేశావు అని అడుగుతుంది. అంటే వేర ఎక్కడుంటుంది అని అంటే బామ్మ చెప్తారు, అది మనకు కనిపించదు, భూమి లోపల ఉంటుంది, దానికి మనము వాటర్ ఇవ్వడం వల్లనే ఆ మొక్క అనేది పెరుగుతుంది, సమృద్ధిగా ఎటువంటి బలంగా పెరుగుతుంది అని చెప్పాను. అయ్యో నాకు తెలియదు బామ్మ, నేను ఆకుని పువ్వుని తడిపాను కానీ ఇవి చనిపోయాయి అంటే అక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే చెట్టుకు ఏదైతే వేరు మనకు కనిపించదో అదే మూలం. అంటే మన కనిపించే ఈ దేహం కాదు, మనకు కనిపించని ఆత్మే ఈ దేహానికి మూలం. ఎప్పుడైతే మొక్కకి వేరుకి ఏదైతే నీళ్లు పోస్తామో ఆ చెట్టు దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే మన ఈ శరీరానికి మూలమైన ఆత్మకి ఆహారం ఏంటిది ఫ్రెండ్స్? ధ్యానం. ఎప్పుడైతే ఈ ఆత్మకి ఆహారం ధ్యానం మనం ఇస్తామో అప్పుడు ఈ శరీరం కూడా చాలా దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఈ స్టోరీ ద్వారా కూడా మనకు కనిపించే ఈ దేహం కాదు, మనం కనిపించనంటే మొక్కకు పైన చెట్లు, ఆకులు, కాండలు, పువ్వులు అన్ని కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి కాదు ఆహారం. వాటికి మనం నీళ్లు పోసినా కూడా వేరుకు అక్కడ నీళ్లు పోయకపోతే, ఆధారమైన వేరుకి అక్కడ మనము ఆహారం అంటే నీరు అవి ఇవ్వకపోతే ఆ చెట్టు ఏ విధంగా అయితే పాడైపోతుందో అలాగే ఈ దేహం యొక్క మూలం కూడా ఆత్మ. ఇంకొకటి ఇప్పుడు మనం ఎవరన్నా మన చెంప మీద దెబ్బ వేశారు, అప్పుడు మనం ఏమంటాం? నన్ను కొట్టారు అన్నాను. నన్ను కొట్టారంటే నా చెంపని కొట్టారు అని అంటాం. అక్కడ నా చెంప అని అంటాం, నేను చెంప అని అన్నాం కదా. ఇది నా చెంప అంటాం, కానీ నేను చెంప అన్నాం కదా. నా పెన్ను, నేను పెన్ను అన్నాం. నా చెయ్యి, నేను చెయ్యి అంటే ఈ దేహం నేను కాదు. నా అంటే ఆత్మ యొక్క పరికరం అంతే ఇది. అంటే నా చెంపనంటే నన్ను కొట్టారని అన్నాం, నా చెయ్యి అంటాం, కానీ నేను చెయ్యి అన్నాం. అంటే ఇక్కడ నేను కాదు చెయ్యి, చెంప కాదు నేను, అంటే ఏది మనం అక్కడ అంటే ఆత్మ. అంటే మనము ఎప్పుడైతే నేను ఈ దేహం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము అప్పుడు ఈ దేహానికి ఇవ్వాల్సిన ఆ ప్రాముఖ్యతను దానికి ఇస్తూ ఎక్కువ ప్రాముఖ్యతను మనం ఈ ఆత్మ ఉన్నతికి ఏం చేయాలో మనము దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి, ఈ దేహం కూడా మనం అద్దె ఇంటి లాంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అద్దె ఇంట్లో ఉన్నాం అనుకోండి ఫ్రెండ్స్, మనము ఆ అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి అక్కడ ఏమైనా రిపేర్స్ వస్తే అవి మాత్రమే చూసుకుంటాం, కానీ మన దగ్గర డబ్బులు ఉంది కదా అని అంత ఫ్లోరింగ్ మార్చడం కానీ, లేకపోతే సీలింగ్ చేంజ్ చేయడం కానీ, కలర్ పెయింటింగ్స్ కానీ అలా మనం చెయ్యం. మన దగ్గర డబ్బులు ఉంటే మనకు కావాల్సిన నగలు కొనడము కానీ, కారు కొనడము కానీ చేస్తాం, కానీ ఆ ఇంటి కోసం మనము ఏమీ కూడా ఉపయోగించం. ఎందుకు ఉపయోగించమంటే అది అద్దె ఇల్లు. అంటే యజమాని ఎప్పుడైతే వచ్చి మనల్ని వెళ్ళిపోమనగానే మనకు కావాల్సిన అవసరాలని మనం థింగ్స్ తీసుకొని వెళ్ళిపోతాం. అంటే అక్కడ మనము ఏ విధంగా ఉన్నాము? అక్కడ అద్దె ఇంట్లో అంటే
అక్కడ ఏం అవసరమో అది మాత్రమే చేసాం. కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ కదా అని దాన్ని అంతా రీమోడలింగ్ చేయం కదా. ఎందుకు చేయమంటే అది మనది కాదు. అంటే మనం కూడా ఉదయం లేచినప్పటి నుంచి ఈ దేహం కోసం స్నానం చేసి బాగా రెడీ అయిపోయేసి కార్‌లోకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఈ దేహం కాదు. ఈ దేహము మన అద్దె ఇంటిలా. అంటే మనం చేయాల్సింది ఏంటిదంటే మనం ఎప్పుడైతే అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు మన కోసం ఖర్చు పెట్టుకుంటాం. ఇప్పుడు నగలు కానీ, కారు కానీ మనం తీసుకుంటే యజమాని వచ్చిన వెంటనే మనం అవన్నీ తీసుకొని ఆ ఇంటి వదిలిపెట్టేసి వెళ్ళిపోగలం. అలానే ఇక్కడ ఈ దేహ ఈ దేహం కోసం కాదు మనం పాటుపడాల్సింది. మనము ఆత్మ కోసం అంటే ఈ ఆత్మ కోసం మనము ఏదైతే చేస్తామో దాన్ని మాత్రమే మనం తీసుకొని వెళ్తాము. కానీ ఈ శరీరం కోసం మనం ఏం చేసినా డబ్బులు కానీ ఏది మనం అదే కదా ప్రాపంచికంగా ఎంత డబ్బులు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళలేమని అంటారు. అంటే మనం ఈ దేహం కోసం కాకుండా మనం ఈ ఆత్మ కోసం ఏదైతే చేయాలో అది చేస్తూ వెళ్తే మనం ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటా ఉంటాం. అలాగే ఆత్మ జ్ఞానము, ఆత్మ విజ్ఞానము. ఆత్మ జ్ఞానము అంటే నేను ఆత్మను అని తెలుసుకోవడాన్ని మనం ఆత్మ జ్ఞానం అంటాం. మరి ఆత్మ విజ్ఞానము అంటే ఈ ఆత్మ జ్ఞానము విత్తనం అయితే ఆత్మ విజ్ఞానము చెట్టు లాంటిది. అంటే అనంతం. ఆత్మ జ్ఞానం అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది, విత్తనం వేస్తాం. ఆ విత్తనం నుంచి ఒక మొలక వస్తుంది. ఆ మొలక వృద్ధి చెందుతూ వృక్షంలా మారుతుంది. అంటే ఆ వృక్షం ఇంక తర్వాత వృక్షం అనే అంటాం. ఇంకా దాని స్థితి చేంజ్ అవ్వదు. అలాగే ఈ ఆత్మ జ్ఞానం అనేది మనకు బీజం లాంటిది. ఈ ఆత్మ జ్ఞానం కొద్ది టైం వరకు ఉంటుంది దశ. ఏ విధంగా అయితే మనము బాల్యాత్మ నుండి శైశవాత్మ అంటే చిన్నతనం నుంచి మనము యవ్వనంలోనికి, కౌమార దశలోకి, యవ్వన దశలోనికి ఏ విధంగా అయితే చేంజ్ అవుతూ ఉంటామో అలాగే ఫస్ట్ విత్తనం ఈ ఆత్మ జ్ఞానం. అంటే మనము ఆత్మ అని తెలుసుకోవడమే విత్తనం. ఆ కొద్ది రోజుల తర్వాత అలానే సాధన చేస్తూ వెళ్తే ఆ విత్తనం నుండి ఒక మొలక వస్తుంది. అంటే అక్కడ విత్తన దశ అక్కడ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మొలక ఎత్తడం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆత్మ ప్రజ్ఞానం అంటే నేను ఆత్మను కాదు, ప్రతి ఒక్కరిలోను ఆ మేకలోను ఉన్నది నేనే, ఆ సూర్యునిలోనూ ఉన్నది నేనే, ఫలాని వ్యక్తిలో ఉన్నది నేనే. అంటే నేను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాం. అది ఆత్మ ప్రజ్ఞానం. అంటే ఆత్మ జ్ఞానం అంటే నేను ఆత్మ అని తెలుసుకుంటే అది ఆత్మ జ్ఞానం. ఆత్మ ప్రజ్ఞానం అంటే అహం బ్రహ్మాస్మి. అంటే స్టెప్ బై స్టెప్ మనం ఎప్పుడైతే సాధన చేస్తూ వెళ్తామో మనం స్టెప్ బై స్టెప్స్ ఇక్కడ నేర్చుకుంటూ వెళ్తాం. ఈ ఆత్మ ప్రజ్ఞానాన్ని మనము మొలక అంటే మనము ఈ విత్తన దశ నుండి చిన్న మొలక స్టార్ట్ అవ్వడం నేర్చుకుంటాం. ఆ మొలక పెరిగి వృక్షంలా మారుతుంది. అంటే ఎప్పుడైతే ఈ మొలక నుంచి మనకు పెద్ద వృక్షంలా మారుతుందో అహం నేనే పరమాత్మ అంటే అది వృక్షం అయిపోయింది. వృక్షం అయిపోయిన తర్వాత అది అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇంకా వృక్షం నుంచి మరీ వేరే దశ ఉండదు. అంటే ఆత్మ విజ్ఞానము అంటే ఫైనల్ స్టేజ్. అంటే మనం ఎంతైతే నేర్చుకుంటామో అది అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ దానికి అంతం ఉండదు. అంటే ఆత్మ జ్ఞానానికి ఒక దశ వరకు అంతం ఉంటుంది. తర్వాత ప్రజ్ఞానంలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ ప్రజ్ఞానం నుండి ఆత్మ విజ్ఞానం ఇంకా అదే మేజర్. ఇంకా అక్కడి నుంచి మనం చేంజ్ అంటే అక్కడ అంచెలంచెలుగా మన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాం. కానీ అక్కడ అంతం ఉండదు, పెరిగిపోతూ ఉంటుంది. ఎలా అయితే మనకి ఇప్పుడు తోడు కావాలి అంటే పెరుగు కావాలంటే దానికి తోడు కావాలి. అంటే మనము ఏ విధంగా అయితే ఆత్మ జ్ఞానం నుండి ఆత్మ విజ్ఞానం చెప్పాను కదా, ఆత్మ జ్ఞానం అనేది బీజం లాంటిది. అంటే ఆత్మ విజ్ఞానము అది చెట్టు లాంటి వృక్షం, నాట్ చెట్టు, వృక్షం. ఇంకా దాన్ని అంతం ఉండదు, అది అంచెలంచెలుగా పెరిగిపోతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పత్రిసార్ ఆత్మ మనకి విజ్ఞానానికి మనం ఎగ్జాంపుల్ తెలుసుకోవచ్చు. అయినా అంత అంచెలంచెలుగా ఇంకా ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఒక సైంటిస్ట్ లాగా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తూ అక్కడ ఆ నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే అక్కడ అంతం ఉండదు. దాన్ని మనము ఆత్మ విజ్ఞానం అంటారు.
ఏ విధంగా అయితే పాలు పెరుగు కావడానికి తోడు అవసరమో మనం ఆత్మ విజ్ఞానానికి చేరుకోవడానికి తోడులాగా ఈ ఆనాపానసతి, ఎప్పుడైతే మనము ఈ ధ్యానం ఆనాపానసతిని మనం చేస్తామో అప్పుడు మనము ఆత్మజ్ఞానం నుండి ఆత్మ విజ్ఞానానికి చేరుకోవడానికి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ ఈ మార్గంలోనికి వస్తారా అంటే శ్రీకృష్ణుడు అదే చెప్తారు మనకి భగవద్గీతలో. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే, యతమాపపి సిద్ధానం కచ్చిన్మాం వేతి తత్వతః. అంటే ఎంతో మంది ఈ సృష్టిలో ఎంతో మంది కోట్లాను కోట్ల మంది మనుషులు ఉన్నారు, కానీ వారిలో కొందరు మాత్రమే ఈ సత్యం ఏంటిది, నేను ఏంటిది అని తెలుసుకోవడం కోసము ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసిన వారిలో కూడా కొందరు మాత్రమే సత్యాన్ని తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఈ సత్యం తెలుసుకుంటారో వారు ఈ మహా ఆత్మ విజ్ఞానంలో, అంటే వారికి ఎటువంటి వ్యామోహం ఉండదు. అంటే అక్కడ దేహం కాదు, ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఎన్నో ఈ ప్రాసెస్ లో ఈ ఆత్మ జ్ఞానము ఆత్మ ప్రజ్ఞానం స్టేజ్ లో వాళ్ళు ఎన్నో లోకాలను చూడడం, కానీ ఈ ఒక్క లోకమే కాదు, ఎన్నో లోకాలు ఉన్నాయి, వారి యొక్క గత జన్మలలో ఉన్న వారి యొక్క కర్మలు చూసుకోవడం ఏంటి, ఇవన్నీ ప్రాసెస్ జరిగిపోతూ ఉంటాయి. అంటే మనకు తెలియకోకుండా ఆత్మజ్ఞానం నుండి ఆత్మ ప్రజ్ఞానంలోనికి, ఆత్మ ప్రజ్ఞానం నుంచి ఆత్మ విజ్ఞానంలోనికి, అంటే మనం ప్రతిసారి అంటే నేను పరమాత్మను అనే స్టేజ్కి వెళ్ళగలను. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనం ఆత్మ అని తెలుసుకొని మనం ఈ ఆత్మ కోసం ఏం చేస్తున్నామో అలానే చేస్తూ వెళ్తే మనము స్టెప్ బై స్టెప్ మనం చేస్తూ వెళ్తాం అన్నమాట. అదే ఇంకా మనకు ప్రతిసారి ఎలా చెప్తారు అంటే ఈ ఆత్మ, అదే కదా మనం ఫస్ట్ ఈ ఆత్మని మనం కనుక్కోవాలి. ఈ ఆత్మ మనం నేను అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకి ఈ వ్యామోహాలు కానీ బంధంలో ఇరుక్కోవడం కానీ వాటి నుంచి మనము బయటపడగలం. ఎప్పుడైతే మనం నేను ఈ దేహం అనే ఉంటామో అలా ఉన్నప్పుడు మనం ఈ బంధాలలో ఇరుక్కొని ఉండిపోతా ఉంటాము. ఎప్పుడైతే మనము ఈ ఆత్మజ్ఞానంలోనికి వెళ్తాము ప్రతి ఒక్క దానికి, అదే కదా మనము ఏ విధంగా ఉంటాము అంటే మధ్య మార్గంలో మనము ప్రాపంచికంగా చేసుకుంటూ కూడా ఈ ఆత్మజ్ఞానం కోసము మనం ఒక టైంని మెడిటేషన్ చేయడం కానీ, సజ్జన సాంగత్యం చేయడం కానీ, అలాగే బుక్స్ రీడ్ చేయడం కానీ, ఎప్పుడైతే మనం జ్ఞానంని తెలుసుకుంటామో, చాలా కొందరు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు కొన్ని వాళ్ళ లైఫ్ లో వచ్చిన వాటిని. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తామో అంటే మనం ఆత్మ విజ్ఞానంలోనికి వెళ్తూ ఉంటాం. అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని ఆత్మ విజ్ఞానం అంటే అక్కడ సైంటిస్టులు అని చెప్పొచ్చు మనం ప్రాపంచికంగా. అక్కడ వాళ్ళన్ని కూర్చొని ఇది ఏమవుతుంది అది ఏమవుతుంది అని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు ఈ ఆత్మ విజ్ఞానులు. అదే కదా ప్రతిసారి అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి మనకు ఈ విధంగా చేస్తే వస్తుందని మనకు చెప్తూ ఉంటారు. అలానే మనకి అంటే చెప్పాను కదా, ఈ ఒక దశ నుంచి ఇంకొక దశకి వెళ్తూ ఉంటది అనేసి మన ఆత్మ కూడా అలాగే. అంటే ఈ ఆత్మను బట్టి కూడా మనకు ప్రతిసారు మనకి ఈ ఆత్మ జ్ఞానంలో ఏ విధంగా ఉంటారు అనేసి చెప్పడం జరిగింది. అంటే మన ఏ విధంగా మనకు ఆత్మస్థితులు ఉన్నాయి అంటే 7 స్థితులు ఉన్నాయి మాస్టర్స్. అవి అంటే ఒక్కొక్క స్థితిలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళ వ్యవహారాలు ఒక విధంగా ఉంటాయి. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏ విధంగా ఈ ఆత్మ జ్ఞానం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలి అనేసి ఆ టాపిక్ కూడా చెప్పడం జరిగింది పత్రిదిస్తారు. అంటే 7 ఆత్మస్థితులు ఉన్నాయి మనకి. అంటే ఒకటి శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పరమాత్మ. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము అని తెలుసుకోవడం కోసము పత్రిదిస్తారు ఈ 7 ఆత్మల గురించి చెప్పడం జరిగింది. ఆత్మలు కాదు మాస్టర్స్, ఆత్మస్థితుల గురించి చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఆత్మ శైశవాత్మ. అంటే మనం చూస్తూ ఉంటాము ఈ ప్రపంచంలో ఎంతో మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటారు. వారి వ్యవహారాలు ఒక విధంగా ఉంటాయి, వారి యొక్క ఆత్మస్థితులను బట్టి వాళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. శేషాత్మలో ఈ ఆత్మస్థితిలో వారికంటూ ఒక అభిప్రాయం ఉండదు, వేరే వాళ్ళు చెప్పిన దాన్ని పాటిస్తూ వెళ్తూ ఉంటారు. అంటే మనము హిందువులందరము గుడికి వెళ్ళాలి, పూజలు చేయాలి అంటే వారు దాన్ని ఎందుకు చేయాలి, ఏమి చేయాలి, ఎందుకు అని క్వశ్చన్స్ వేయరు. అంటే ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా వాటిని నమ్ముతూ వెళ్తారు. అంటే వాళ్ళకు
అక్కడ అభిప్రాయం అంటూ ఉండదు. శేషవాత్మ అంటే మనం పిల్లలు చూడండి, చిన్న పిల్లల్ని మనం ఏ విధంగా మనం ఏది చెప్తే ఓకే అది పాటిస్తూ ఉంటారు. అంటే కొన్ని ఆత్మలు ఆ విధంగా వారికి ఒక అభిప్రాయం అంటూ ఉండకోకుండా ఒకరు చెప్తే దాన్ని ఎందుకు ఏమిటి అని ఆలోచించకుండా చేస్తూ వెళ్తారు. అలా కొన్ని జన్మలు కొన్ని ఆత్మలు అలా ఉంటాయి కొద్ది కాలం. అలాగే బాల్యాత్మ ఈ ఆత్మలో ఉన్న ఈ ఆత్మస్థితిలో ఉన్న సోల్స్ ఏ విధంగా ఉంటాయంటే కొంచెం అథారిటీ చూపిస్తారు. అంటే ప్రతి అంటే ఎవరైతే ఆ బాల్యాత్మలో ఉంటారో వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు చెప్పిన దాన్ని పాటిస్తూ వెళ్తారు. ఇక్కడ బాల్యాత్మ స్థితికి వచ్చిన వాళ్ళు వాళ్ళ అథారిటీ ఓకే పదండి అందరం గుడికి వెళ్దాం, చర్చికి వెళ్దాం అంటే వాళ్ళ అథారిటీ వాళ్ళ ఒక గ్రూప్ మెంబర్స్ ని కానీ ఒక కుటుంబ సంస్థను కానీ ప్రతి ఒక్కరు పదండి ఈ రోజు మనం చర్చికి వెళ్దామని అథారిటీ చూపిస్తూ ఉంటారు ఈ ఆత్మస్థితిలో ఉన్న మనుషులు, సోల్స్. అలా వాళ్ళని మనం బాల్యాత్మలు అని అంటాం. తర్వాత యవ్వనాత్మ ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు మనము క్రికెటర్స్ గాను, పీఠాధిపతులు గాను, మతాధికారులు గాను, రాజకీయ అంటే అక్కడ వాళ్ళు మణిపూరక చక్రానికి సంబంధించి అంటే వాళ్ళు వాళ్ళ యొక్క గొప్పతనం చాటుకోవడం అని ఆ వ్యామోహంలో ఉంటారు అక్కడ. అంటే ఒక పీఠాధిపతి కానీ ఒక రాజకీయ నాయకులు కానీ ఈ ఆత్మస్థితిలో ఉంటారు. ఏ ఆత్మస్థితి అంటే యవ్వనాత్మలో మనకి అక్కడ ఆ మణిపూరక చక్రం కిందికి కూడా వాళ్ళని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు పైకి మనం అందరికంటే గొప్పగా కనిపించాలి, మనల్ని అందరూ అనుకోవాలి అన్న మైండ్ సెట్ తో ఉంటారు ఆ స్థితిలో. తర్వాత ప్రౌఢాత్మ ఈ స్టేజ్ లో వచ్చిన వాళ్ళు ఈ ఆత్మస్థితిలో ఉన్నవారు శాంతంగా అహింసాయుతంగా ఉండి వారి పని ఏమిటో వారు చూసుకుంటుంటే వేరే వారితో సంబంధం లేకుండా ధ్యానం చేస్తూ ఈ ఆత్మకి అని అంటే మనకు వచ్చిన ఈ 3 స్టేజ్లలో మనం ఎప్పుడైతే శేషవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ అని చెప్పామో అక్కడ ప్రాపంచికంగానే ఆ సోల్స్ అనేటివి వ్యవహరిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము ప్రౌఢాత్మ ఆ స్టేజ్కి వచ్చామో అప్పుడు ఫస్ట్ మనలో ఈ బీజం అనేది ఏర్పడడం జరుగుతుంది. వారు శాంతిగా అహింసాయుతంగా ఉంటూ ఈ ధ్యానం ఏంటిది, ఈ ఆత్మ ఏంటిది అక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరి గురించి ఆలోచించకుండా వాళ్ళ ఆత్మ కోసము అంటే ఇది మనుషు జన్మ ఏంటిది అని అక్కడ మనకి ఈ ప్రౌఢ ఆత్మలో మనం ఈ బీజం అనేది ఏర్పడడం జరిగింది. అలా కొన్ని జన్మలు మనకు జరిగిపోతూ ఉంటాయి. తర్వాత వృద్ధాత్మ ఈ స్థితిలో ఉన్నవారు ఇక్కడ ఇంకా మనకు పూర్తిగా అసలు నేను ఎవరు, ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఈ సృష్టి రహస్యం ఏమిటి, భగవంతుడు అంటే ఎవరు, ఈ జ్ఞానులు ఆత్మజ్ఞానులు అంటే ఎవరు, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ స్టేజ్ లో ఉన్న సోల్స్ ఈ స్థితిలో ఉన్న సోల్స్ అన్ని కూడా ఇంకా ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. అంటే ప్రతిసారి అదే అంటారు, మనం ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోనికి వచ్చామో మనము ఈ వృద్ధాత్మలు విముక్తాత్మ స్థితిలోనే ఉన్నాము అనేసి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కూడా ఈ వృద్ధాత్మ విముక్తాత్మ నెక్స్ట్ టాపిక్ వస్తుంది. ఈ స్థితిలోనే అంటే మనము ఏదో ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఈ రహస్యం ఏమిటి, ఎందుకు వచ్చాము ఏంటిది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో అక్కడ మనము ఈ వృద్ధాత్మక స్థితిలోకి రావడం జరుగుతుంది. తర్వాత విముక్తాత్మ అంటే ఏమిటి అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించి మనలాగే అంటే ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించారో వారు అంటే ఇతరులకి కూడా వారిలాగానే ఈ ఆత్మ గురించి తెలుసుకొని వారు కూడా ఈ వ్యామోహం నుంచి బయటపడాలని వాళ్ళు ప్రోత్సహిస్తూ అంటే సహాయం చేస్తూ ఉంటారు ఇతరులకి. అంటే క్లాసులు చెప్పడం కానీ ఈ ఆత్మజ్ఞానాన్ని పంచడం కానీ ఈ విధంగా అంటే వృద్ధాత్మ స్థితిలోకి వృద్ధాత్మలో వచ్చేసి మనము ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఈ ధ్యానం చేస్తూ ఈ నేను ఎవరు, భగవంతుడు ఎవరు, ఏంటిది సృష్టి ఏంటిది అవన్నీ కూడా వృద్ధాత్మలో తెలుసుకుంటాం. విముక్తాత్మలో అంటే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకి పంచుతూ ఉంటాం. అదే పిరమిడ్ మాస్టర్. ఈ 2 వృద్ధాత్మ విముక్తాత్మ స్థితిలో ఉన్నారు పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళు ధ్యానం చేస్తూ కొందరు వారి ఈ సృష్టి రహస్యాలను గురించి తెలుసుకుంటూ ఉంటారు, కొందరు వేరే వాళ్ళకు కూడా సహాయం చేస్తూ ఉంటారు. అంటే మనము ఈ స్టేజ్ లో ఉన్నాము అనేసి మనం ఈ స్థితిలో ఉన్నాము అనేసి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే లాస్ట్ 7వ వచ్చేసి పరమాత్మ. అంటే ఇంకా ఇదే మెయిన్
ఇక్కడ ఒకానొక విముక్తాత్మ ఎంతో, అంటే ముందు స్టేజ్లో విముక్తాత్మ ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మ విజ్ఞానులుగా తయారు చేస్తారు. పత్రిజీ సార్ నుండి మన సార్ లాగా మనందరినీ ఏ విధంగా అయితే తయారు చేస్తున్నారంటే, పత్రిజీ సారు అక్కడ తానే పరమాత్మగా అని ఆయన తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా మనల్ని కూడా అంటే మనమే భగవంతులము, మనమే సృష్టికర్తలమని మనలో కూడా ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పంచుతూ ఉన్నారో, అంటే మనల్ని కూడా ఆ విముక్తాత్మ నుంచి బయటికి అంటే పరమాత్మ స్థితికి తీసుకెళ్తూ ఉంటారు. వారిని మనం విముక్తాత్మలుగా అని చెప్తాం. అంటే పత్రిజీ సార్కి ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడు జరిగిందంటే పత్రిజీ సార్ కూడా చెప్పడం జరిగింది. సార్ గురించి తెలుసు మనకి. సార్ ఫస్ట్ ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సార్ వర్క్ చేస్తూ ఉండేవారు అనేసి. అలాగే సార్ 1976లో పత్రిజీ సార్కి ఆత్మజ్ఞానం, ఇక్కడ పత్రిజీ సార్కి ఆత్మజ్ఞానం ఏర్పడింది. అంటే విజ్ఞానంలోనికి ఇంకా సార్ ఎంటర్ అవ్వలేదు. ఆత్మజ్ఞానం 1976లో శ్రీ పిజి రామ్మోహన్ రావు వారి యొక్క ఫ్రెండ్ ఆయన ద్వారా రామచెన్నారెడ్డి గారితో సంపర్కం ద్వారా ఆయన యొక్క ధ్యాన అనుభవాలు వినడము, అక్కడ సార్కి ధ్యానం, అక్కడ ఈ జ్ఞానం తెలుసుకోవడం జరిగింది. 1976లో సారు ఆత్మజ్ఞానము ఆయన ఫ్రెండ్ అయిన శ్రీ రామచెన్నారెడ్డి గారితో మాట్లాడుతూ ఆయన యొక్క, అంటే పత్రిజీ సారు వాళ్ళ ఫ్రెండ్ ఏ డ్రెస్ వేసుకున్నా ఆయన అక్కడ ఎక్కడో ఉండి నువ్వు ఈ కలర్ డ్రెస్ వేసుకున్నావు కదా అని చెప్పేవారంట. అంటే అప్పుడు పత్రిజీ సార్కి ఏంటి ఎలా చెప్తున్నారు ఈయన, నేను ఇక్కడ ఏ కలర్ వేసుకున్నాను అనేసి ఆ విధంగా మాటలలో ఆయన ద్వారా ఈ ధ్యానం తెలుసుకొని ఈ 1976లో ఆత్మజ్ఞానం తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి పత్రిజీ సారు ఈ సాధన చేస్తూ 1979లో పత్రిజీ సారు ఆత్మ విజ్ఞానంలోనికి వెళ్ళిపోవడం. అంటే ఎప్పుడైతే పత్రిజీ సారు ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్నారో, దీనిలోనే మనం అనేక బుక్స్ రీడ్ చేయడం అయితే ఏమిటి, అనేక ఎక్స్పెరిమెంట్ చేయడం అయితే 1979లో పత్రిజీ సారు ఆత్మ విజ్ఞానం వచ్చింది అనేసి పత్రిజీ సారే చెప్పడం జరిగింది. అంటే పత్రిజీ సారికి కూడా ఫస్ట్ ఆత్మజ్ఞానము వాళ్ళ ఫ్రెండ్ ద్వారా స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత అలానే సాధన చేస్తూ అనేక బుక్స్ రీడ్ చేయడం కానీ, అనేక మాస్టర్స్ యొక్క ఈ సజ్జన సాంగత్యంలో అనేక మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ వినడం అయితే ఏమిటి, ఆ విధంగా చేస్తూ 1979లో సారు ఆత్మ విజ్ఞానం, అంటే అదే మేజర్ అని చెప్పాం కదా, అదే ఒక వృక్షంతో మనం పోల్చాం. అదే విధంగా అంటే అందుకే పత్రిజీ సార్ కూడా చెప్తారు, ధ్యానం చేస్తూ 4 కాన్సెప్ట్ పెట్టాడు పత్రిజీ సార్. ఊరికే ధ్యానం చేస్తే ఒక్కటే సరిపోదు, ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, సేవ చేయాలి. అందుకే పత్రిజీ సార్ ఇవన్నీ చేసి, అదే కదా చెప్పేది పత్రిజీ సార్ మనకి, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్, ఎవరైతే సైంటిస్ట్ లాగా ఎక్స్పెరిమెంట్ చేసి మనకు మార్గాన్ని చూపిస్తారు, పత్రిజీ సార్ ఇదే చెప్తారు మనకి. ఈ 4 కూడా ఎప్పుడైతే మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తామో మన ఆత్మ అనేది ఎంతో ఉన్నతికి చేరుకుంటుంది. అంటే పత్రిజీ సార్ మనందరినీ కూడా ఒక ఆత్మ విజ్ఞానులుగా తయారు చేయడం కోసం, అంటే సార్ లాగే మనందరినీ కూడా తయారు చేయడం కోసము ఇవన్నీ కూడా మనం సార్ ఏ విధంగా చేశారో అలానే చేయడం. అంటే పత్రిజీ సార్ ఏం చెప్పారో మనం అదే విధంగా చేస్తూ వెళ్తే మనము పత్రిజీ సారు ఎంత స్థితికి వెళ్ళారో మనం కూడా అంత స్థితికి వెళ్ళడానికి మార్గం ఉంటుంది. అదే మనము ఈ 4 కూడా మనం అంటే ఈ 4 ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏవైతే చెప్పారో, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, సేవ, ఈ 4 ఎప్పుడైతే మన లైఫ్ లో ఇంప్లిఫై చేసుకుంటామో మన ఆత్మ అనేది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అతి వేగంగా చేరుకోవడం జరుగుతుంది. దానికి ఎక్స్పెరిమెంట్ నేనే ప్రాక్టికల్ గా నేనే చెప్పగలను, దానికి నేనే ఎక్స్పీరియన్స్ అయ్యాను మాస్టర్స్. నేను చెప్పాను కదా 2020లో నేను మెడిటేషన్ లోనికి రావడం జరిగింది. అది కూడా 2020 డిసెంబర్లో రావడం జరిగింది. ఫస్ట్ నేను కొత్తలో వచ్చినప్పుడు ఓన్లీ నా మెడిటేషన్ నేను చేస్తూ ఉండేదాన్ని ఇంట్లో కూర్చొని. నాకు ఈ మాస్టర్స్ గురించి అంతగా తెలియదు. తర్వాత మాస్టర్స్ పరిచయం అయిన తర్వాత జూమ్స్లలోకి జాయిన్ అయ్యేదాన్ని, 1 or 2 జూమ్స్లలోకి వెళ్ళడం అంతవరకు ఉండేది. అప్పుడు పత్రిజీ సార్ అదే చెప్తారు, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో
మన బుద్ధి అనేది వికసిస్తుంది. అంటే ఏది మంచి, ఏది చెడు. అదే చూడండి, ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ధ్యానం చేయని పర్సన్ దగ్గరికి వెళ్ళేసి మనము ఈ శాకాహారం గురించి చెప్తే అక్కడ వాళ్ళు దాన్ని అంత ఇంట్రెస్ట్‌గా పట్టించుకోరు. అంటే అక్కడ వాళ్ళు ధ్యానం చేయలేదు కాబట్టి వాళ్ళకు బుద్ధి అనేది వికసించదు. ఇంకా మనతో మొండిగా వాదిస్తారు. అలా చేస్తే ఏంటి? ప్రతి ఒక్కరు ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు. చాలా మంది వాదిస్తుంటారు. అంటే అక్కడ వాళ్ళ బుద్ధి అనేది వికసించలేదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. ధ్యానం చేసే వారికి, ధ్యానం చేయని వారికి అంటే నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. అంటే ధ్యానం చేయడం వల్ల మనకి బుద్ధి అనేది వికసిస్తుంది మాస్టర్. అంటే బుద్ధి అనేది ముందుటి నుంచి ఉండగా మనకు పుట్టినప్పటి నుంచి అంటే ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు. ఇప్పుడు చూడండి, ఏది మంచి, ఏది చెడు అని మనం ఖచ్చితంగా మనం నిర్ణయించుకోగలం. అంటే మనం అక్కడ బుద్ధి అనేది వికసించింది కాబట్టి మనం మంచి మార్గం అంటే ఓకే. అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనము ప్రతిసారి యొక్క కాన్సెప్ట్‌ని మనము గ్రహించగలం. కానీ మనం ధ్యానంలోనికి నేనే ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేయకముందు నేను ప్రతిసారి చెప్పిన దాన్ని ఏమి కూడా పాటించలేదు కదా! నేను ఎప్పుడైతే ధ్యానం చేశానో అప్పుడు మాత్రమే అంటే అదే ఏ చెట్టు అంటే ఆత్మజ్ఞానులే వాళ్ళకి కనెక్ట్ అవుతారు. అజ్ఞానులు మనకి కనెక్ట్ కారు. అంటే ఏ స్థితిలో ఉన్న వాళ్ళకు ఆ స్థితి వాళ్ళే మనకు చెప్పిన మాటల్ని మనం గ్రహించగలం. ఆ విధంగా. అంటే ఎప్పుడు చెప్పాను కదా! ఈ 4 ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. నేను ఫస్ట్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న బుక్స్ రీడ్ చేసినా కూడా నాకు అందులో ఉన్న సారాంశం అర్థమయ్యేది కాదు. అంటే మరి నేను ప్రాపంచికంగా స్టడీ చేయలేదంటే నేను పీజీ చేశాను. అప్పటి వరకు నేను ఇంటర్మీడియేట్ కాలేజ్ వరకు నేను టీచ్ చేసేదాన్ని, లెక్చరర్‌గా వెళ్ళేదాన్ని. కానీ చిన్న చిన్న బుక్స్ రీడ్ చేసినా అందులో సారాంశం నాకు అర్థమయ్యేది కాదు. అర్థం అవ్వనప్పుడు మా పేరెంట్స్ కూడా ఇదే మార్గంలో ఉన్నారు కాబట్టి మేము డిస్కషన్ చేసేవాళ్ళం. నేను ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం, బుక్స్ రీడ్ చేస్తూ, సజ్జన సాంగత్యం, జూమ్ సెషన్స్‌లో పాల్గొంటూ, సేవ అంటే నేను ఏదైతే నేర్చుకున్నానో నలుగురికి చెప్పడం అదే సేవ. ఎప్పుడైతే ఈ 4 నా లైఫ్‌లోకొచ్చాయో అంత ఫాస్ట్‌గా నేను నా డెవలప్‌మెంట్ నేనుగా సొంతంగా అబ్జర్వ్ చేయడం జరిగాను. అంతవరకు ఓన్లీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నా. ఓన్లీ సజ్జన సాంగత్యం జూమ్స్‌లలో అటెండ్ అయ్యేటప్పుడు అలానే ఉన్నా. స్వాధ్యాయం ఎప్పుడైతే స్వాధ్యాయం చేస్తూ అందులో ఉన్న జ్ఞానంలో మనం ఊరికే చదవడం మాత్రమే కాదు. అందులో ఉన్న పాయింట్స్‌ని మనము మన లైఫ్‌లో యింప్లిఫై చేయాలి. సజ్జన సాంగత్యం అంటే ఏదో చెప్పినాం, జూమ్స్‌లలో చెప్పినాం, వినడం అది కాదు. ఒక పాయింట్‌ని మనకు అది కనెక్ట్ అయితే దాన్ని మన లైఫ్‌లో యింప్లిఫై చేసుకోవాలి. ఇది స్వాధ్యాయం. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇది స్వాధ్యాయం. మళ్ళీ సేవ. సేవ అంటే ఏదో కాదు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్లి ధ్యానం చెప్పడం ఒక సేవ. వారి నుంచి మనం ఏం ఆశించకుండా చేసేది సేవ. ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన ఎవరైనా బాధపడుతున్నారు. ఏదో అనారోగ్యంతో కానీ, ఏదో ఒక ప్రాబ్లమ్‌తో వెళ్లి ఒక ధ్యానం ఈ విధంగా చేయండి. ఆ విధంగా చెప్పడం కూడా ఒక సేవనే. ఎప్పుడైతే ఈ 4 మన లైఫ్‌లోకి సింప్లిఫై చేసుకుంటామో, మనం చాలా గొప్పగా ఎదగడం. నేను కూడా దీనికి నేనే ఎక్స్‌పీరియన్స్ అని చెప్తున్నాను కదండీ మాస్టర్స్. ప్రతి స్టేజ్‌లో కూడా నేను అబ్జర్వ్ చేసుకునేదాన్ని. ఇవి ఎప్పుడైతే నాకు నా లా 4 నా లైఫ్‌లో సింప్లిఫై చేస్తానో, నేను చాలా అప్పటినుంచి నేను క్లాసెస్ చెప్పడం కానీ, అప్పుడు చూడండి ఫస్ట్‌లో నేను ఓన్లీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు బుక్స్‌లో ఉన్న సారాంశమే నాకు అర్థం కాని దాన్ని, నేను ఇప్పుడు మెడిటేషన్ క్లాసెస్ చెప్తున్నానంటే ఏ విధంగా 2020 అంటే ఇప్పుడు 24 ఇయర్సే కదండీ మాస్టర్స్. ఎంత డెవలప్‌మెంట్ అయింది. 4 ఇయర్స్ కూడా కాదు. వితిన్ నేను 1 మంత్, 2 మంత్స్‌లోనే ఈ విధంగా 4 నా లైఫ్‌లోకొచ్చినప్పుడు చాలా అద్భుతంగా నేను నా డెవలప్‌మెంట్ అనేది నేను చూసుకోవడం జరిగింది. అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్‌కి వెళ్ళడం. అలాగే ప్రతిసారి ఒక 3 ఇయర్స్‌లోనే సార్ ఆత్మజ్ఞానం పొందడము, మరిలా ఆత్మ విజ్ఞానంలోనికి కూడా చేంజ్ అవ్వడం జరిగింది. అంటే మన సాధన అక్కడ ఎంత ఉంటే, సాధన మెయిన్. కూర్చోవడం అని అంటారు పత్రిజీ సార్. ఎప్పుడు వీలుంటే అప్పుడు కూర్చోవాలి కళ్ళు మూసుకొని. ఈ విధంగా మనం ఎప్పుడైతే చేస్తూ వెళ్తామో, ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటామో, ఈ ఆత్మజ్ఞానం అంటే అదే పరమాత్మ స్థితికి వెళ్ళిపోవడం. ఈ పరమాత్మ స్థితికి అంటే సత్యలోకం అన్నమాట. ఈ సోల్స్ అనేది సత్యలోకంలోనికి అదే శ్రీకృష్ణుడు చెప్తాడు. నీవు
తపోలోకంలోనికి వచ్చినా కూడా మరలా నీకు జనన మరణాలు తప్పవు. నువ్వు ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం ఆత్మ విజ్ఞానం తెలుసుకొని సత్యలోకానికి నేనున్న స్థితికి చేరుకుంటావో అక్కడ నీకు జనన మరణాలు ఉండవు అని చెప్తారు. అంటే మనము తపోలోకంలోకి వెళ్ళినా కూడా మన సోలు అక్కడ మరలా మనకు జననం అనేది తప్పదు. ఎప్పుడైతే మనము ఈ ఆత్మ విజ్ఞానంలోనికి చేరుకుంటామో అంటే ఒక విముక్త ఆత్మగా మనం ఎప్పుడైతే డెవలప్ అవుతామో ఇంకా మనము ఆ పరమాత్మ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మనకి జనన మరణాలు అనేవి ఉండవు అనేది ఈ కాన్సెప్ట్. అంటే మనము చేసే సాధన ఏ విధంగా ఉంది, మనం ఎంత సాధన చేయాలి, మన డెవలప్మెంట్ కోసం మన సోల్ కోసం ఏం చేస్తున్నాం, ఇవన్నీ మనము గుర్తు గమనిస్తూ కూడా అది మధ్య మార్గం ద్వారా అదే పత్రిజీ సార్ చెప్తారు. ఈ కుటుంబ బాధ్యతలను కూడా వ్యవహరించాలి. ఈ ఆత్మకు సంబంధించి కూడా మనం ప్రాపంచికంగా చేయాలి, ఆధ్యాత్మికంగా కూడా మనము చేయాలి. టైం టు టైం ఏ టైంలో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏ దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇవన్నీ మనల్ని మనం చెక్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానులుగా ఆత్మ ప్రజ్ఞానులుగా ఆత్మ విజ్ఞానంలోనికి చేరుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా ఆశిస్తూ ఈ సెషన్ నాకు తెలిసినంత వరకు అంటే నేను ఏదైతే తెలుసుకున్నానో అది మీ అందరికీ తెలిసేలా చేశాను మాస్టర్స్. ఇది ఈ రోజు సెషన్. ఏమన్నా డౌట్స్ ఉంటే చూద్దాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ సెషన్ లోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా మీ ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా అంటే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానము అవన్నీ ఎలా చేశారో మీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది మేడం. ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆత్మ విజ్ఞానంలోకి అందరం వెళ్ళాలని ఖచ్చితంగా పాటిస్తాం మేడం. మీరు ఒక సంకల్పం మీరు తీసుకున్నారు. శ్వాస మీ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు ఒక సంకల్పాన్ని తీసుకున్నారు. ధ్యానం చేస్తూనే ఉంటాను, ధ్యాన ప్రచారం, శాకారం ఇవన్నీ. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. అన్ని ఆత్మలు ఏంటి, బాల్యాత్మ ఏంటి, శైశవాత్మ, వృద్ధాత్మ అన్ని కూడా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. చాలా మనం చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. మనం ఏ స్టేజ్ లో ఉన్నాము, మనం ఇంకా ఎంత సాధన చేయాలి అనేసి తెలుసుకోవడం కోసం ప్రతిసారి ఆ స్టేజ్లు కూడా స్థితుల గురించి కూడా చెప్పడం జరిగింది. అవును మేడం. మేము కూడా మీలాగే ఇట్లా క్లాసెస్ కూడా చెప్పడానికి ఇలా ట్రై చేస్తున్నాం మేడం. అంటే దీంట్లో ఈ జూమ్ సెషన్లోనే జాయిన్ అయ్యాము మేము. అలాగే మెల్లమెల్లగా ఇంకా హోస్ట్గా చేయడము, క్లాసెస్ చెప్పడము, ఇంకా మిగిలిన మిత్రులు కూడా ఉన్నారు మేడం. తప్పకుండా అందరూ అలానే ఎదుగుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ ఎవరికైనా సందేహాలు ఉంటే అడుగుతారు మేడం. మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా మేడం చెప్పిన దానిపైన కూడా. పారిజాత మేడం మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగుంది మేడం క్లాస్. నెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్. నార్మల్ గా అందరూ ఫస్ట్ అయితే మెడిటేషన్ అనగానే రిజెక్ట్ చేశారు పిల్లలు. ఇంకా అయితే పక్కా మా ఇంట్లో కూడా అంతే. కొంచెం కొంచెం ఏంటంటే మనం చేస్తూ ఉంటే ఏ రోజైనా కొంచెం అలవాటు పడతారు, వింటూ ఉంటారు కదా మేడం. మనం ఏం చేస్తున్నామా అనేసి వాళ్ళు చెప్పకుండా వినకపోయినా పర్లేదు, మనం చేస్తూ ఉంటే మనం ఇంకొకరు చెప్తూ ఉంటే అట్లా మాటలైనా వింటారు అనే ఉద్దేశంతో నేనైతే ఇంట్లో ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి చెప్పడము, వాళ్ళ ముందే పిల్లల్ని హాలిడేస్ అయితే చిన్న పిల్లల్ని రమ్మని వాళ్ళకి మెడిటేషన్ చేయించడం. అట్లా మా అబ్బాయికి అసలు ఇష్టం ఉండదు మేడం. ఇంకా నేనే వాళ్ళ పిల్లలందరినీ ఒక 1 month సమ్మర్ హాలిడేస్ మొత్తం చేయించాను. ఇంకా అప్పుడు ఒక 2 days కాకపోతే ఎందుకు మమ్మీ ఈ రోజు రాలేదని అడిగేవాడు. ఆయన గమనిస్తున్నాడు, వద్దు వద్దు అని చెప్పినా కూడా ఇండైరెక్ట్ గమనిస్తున్నాడు, వింటున్నాడు అని అర్థమైంది మేడం నాకు. మనము ఒక స్టెప్ మనం ముందుకు వేస్తే నేచరే మనకు మార్గాలన్నీ చూపిస్తూ వెళ్తుండే అంతే మేడం. థ్యాంక్ యూ. బాగుంది మేడం మీ అన్ని ఆత్మలు. నెక్స్ట్ మనం ఏ స్థితిలో ఉన్నాం అనేసి తెలుసుకోవడం కూడా చెక్ చేసుకోవాలి మ్యామ్. ఇవన్నీ నేను ఫస్ట్ లో నేను కూడా
కొత్తగా కదా 4 years బ్యాక్ కదా వచ్చింది. ఇవన్నీ నాలో వచ్చిన క్వశ్చన్సే అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఆత్మజ్ఞానం చెప్పింది నేను ఎప్పుడైతే మెడిటేషన్కి వచ్చానో నేను జూమ్ సెషన్ లో జాయిన్ అయ్యేదాన్ని కదా. ఫస్ట్ నేను కాన్సెప్ట్ చెప్పింది ఇదే కాన్సెప్ట్. అంటే అప్పుడు జూమ్ లో ఇలానే నేను కూడా కొత్తగా వచ్చాను, అందరు చెప్పేది వింటూ ఉండేదాన్ని. లోపల అయితే నాకు భయం. ఫస్ట్ ఇంతగా మాట్లాడేదాన్ని కాదు, ధ్యానం కంటే ముందు చాలా భయం ఉండేది. ఇట్లా జూమ్ అప్పుడు అంతే చాలా జూమ్స్, కరోనా టైం కదా, చాలా జూమ్స్ రన్ అయ్యేవి. అందులో ఒకసారి ఇలానే ప్రతిసారి ఒక కాన్సెప్ట్ చెప్పాలి. అప్పటి వరకు నా దగ్గర బుక్స్ కూడా ఎక్కువ లేవు, కలెక్షన్ ఏవో సీతాయనము మెయిన్ సీతాయం బుక్, అది కూడా నేను ప్రతిసారికి టీవీలో యూట్యూబ్ లో చూసి నాకు ఆ బుక్ కావాలి ప్రతిసారి అంటే నాకు ఒక పిరమిడ్ మాస్టర్ స్వయంగా మా ఇంటికి వచ్చేసి ఆ బుక్ నాకు ఇవ్వడం జరిగింది. అద్భుతం అది. అంటే అప్పటికి నా దగ్గర కలెక్షన్స్ కూడా లేవు, ప్రతిసారికి సంబంధించిన బుక్స్ కూడా లేవు. కానీ నా లోపల మాత్రం చెప్పాలి అని ఉంది. కానీ ఎప్పుడు వాళ్ళతో నేను ఊరికే వెళ్ళడము, జూమ్స్ లో మెడిటేషన్ చేయడము, క్లాసెస్ వినడం, నోట్స్ రాసుకోవడం, వచ్చేయడం అంతవరకే. కానీ నా లోపల అప్పుడు వాళ్ళు అన్న వెంటనే నా లోపల ఏమైందంటే నువ్వు చెప్పాలి, కాన్సెప్ట్ చెప్పాలి అనిపించింది. కానీ భయం, నేను చెప్పగలనా లేదా అనేసి. కానీ అంటే నేచర్, మన లోపల ఉన్నది నేచర్ కనుక్కొని మాస్టరే, అక్కడ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో మాస్టరే, మేడం లక్ష్మి గారు మీరు అన్మ్యూట్ అవ్వి మీరు ఏమన్నా క్లాస్ వాళ్ళంటే నేను అన్మ్యూట్ అయ్యి మాట్లాడేంత ధైర్యం కూడా లేదు అప్పుడు నాకు. మాస్టర్ అడిగితే ఓకే నేను చెప్తాను అని ఇమ్మీడియట్ గా ఆలోచన లేదు, చెప్పగలనా లేదా అని. ఓకే లోపల అనిపించిందా, నాకు చెప్పాలి అని అనిపించిందా, మాస్టర్ చెప్పడము, నేను చెప్తాను మాస్టర్ అని చెప్పడము, కాన్సెప్ట్. అప్పుడు కొన్ని బుక్స్ అనేవి ఆ జూమ్ లో కొన్ని పీడిఎఫ్స్ రూపంలో పెట్టడం జరిగింది. ఫస్ట్ నేను కనెక్ట్ అయింది ఆత్మజ్ఞానం, ఆత్మ విజ్ఞానం, ఇదే టాపిక్ కి. ఫస్ట్ చెప్పిన టాపిక్ ఇదే. నేను మెడిటేషన్ కి వచ్చినాక ఫస్ట్ జూమ్ లో చెప్పింది ఇదే టాపిక్ చెప్పాను అన్నమాట. అదే మేడం, మనము వింటూ ఉంటే వినాలని అనిపిస్తుంది, చెప్పాలన్నప్పుడే వెతుకుతాము, తెలుసుకుంటాం కదా మేడం, ఇంకెక్కువ జ్ఞానం వస్తుంది. మెడిటేషన్ ఒకటే కాదు, ధ్యానం, ఇందులోనే ధ్యానం వస్తుంది, జ్ఞానం వస్తుంది అనేసి తెలియడం ఫస్ట్ అర్థం కాలేదు మేడం. ఇది ఇంకెవరికన్నా చెప్తూ ఉంటే ఏంటంటే మనకి నేను అది నాకు తెలుసు, కొన్ని వాళ్ళు అడిగినవి కూడా మన దగ్గర ఆన్సర్ లేకపోయినా కూడా నెక్స్ట్ డే తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఏదో వీడియోస్ చూడటము, అట్లా కూడా ఇంకెక్కువ జ్ఞానం వస్తుంది. బాగుంది మేడం, ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. మేడం గురించి 2 ముక్కలైనా మాట్లాడండి, ఏం తెలిస్తే అది మాట్లాడండి. ఈ విధంగా మాట్లాడడం వల్ల భయం అనేది పోతుంది. మెయిన్ చాలా, నాకైతే చాలా ఉండేది మేడం, చాలా. అసలు నేను ఎంత మాట్లాడుతున్నానంటే ఫస్ట్ కొంచెం ఎక్కువే భయపడేదాన్ని. ముందుకు రావాలన్నా కూడా, ఎంత పిలిచినా కూడా నేను వెళ్ళకపోయేదాన్ని. ఇంకా జనాలలో తిరగడం అటు ఇటు. నేను ఎల్ఐసి స్టార్ హెల్త్ చేస్తూ ఉంటాను. అట్లా నాకు ఇందులో 2 నాకు మెడిటేషన్ వల్ల కూడా చాలా యూజ్ అయింది. ఇందులో చెప్పడం భయం లేకుండా, ఏదైనా కూడా మనం చేసేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే కదా, తెలీదు అందరికి అన్నట్టు. ఇంకా నాకు జనాలలో ఎక్కువ మీట్ అవుతుంటాను కదా మేడం, అందుకే నాకు కలిసిన ప్రతి ఒక్కరికి మెడిటేషన్ గురించి చెప్తాను. పిల్లలకి చెప్పడము, పెద్దవాళ్ళకి చెప్పడము. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, నిరంతరం ఆత్మతో ఉండాలంటే ఎట్లా మేడం? నిరంతరం ఆత్మతో ఉండాలంటే కరెక్ట్ సార్. నేను ఈ మధ్యనే ఒక క్లాస్ కూడా మేడం 24 గంటలు ధ్యాన స్థితిలో ఉండడం ఎలా అనే కాన్సెప్ట్ నేను వినడం జరిగింది. అది 24 hours ఎలా అంటే మన శ్వాసను గమనిస్తూ ఉండడం అంట. మన శ్వాసని అంటే సోహం అనేవాళ్ళు అంట. మన శ్వాసని సోహ జపం చేయండి అనేవాళ్ళు. సోహం అంటే సో అంటే పరమాత్మను, అహం అంటే నేను. మనం ఎప్పుడైతే శ్వాసను తీసుకుంటామో సో అంటే పరమాత్మను మనలోనికి ఆహ్వానం చేసుకోవడం. హమ్ అంటే నేను అనే దానిని మన శ్వాస ద్వారా బయటికి వదలడం. అంటే ఎప్పుడైతే కలయిక పరమాత్మ
నేను అనే దాన్ని మనం కలయిక అంటే శ్వాస నిశ్వాసలలో ఎక్కడో ఒక చోట మనం కనెక్ట్ అవుతాం. అంతే కదా, మనం వెళ్తున్న మార్గము ఇద్దరు ఇట్లా ఏదో ఒక సమయంలో వాళ్ళు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సోహం అంటే మన శ్వాసను ఏ వర్క్ చేస్తున్నా కూడా మన శ్వాసను ఇప్పుడు లేడీస్ ఏదన్నా ఉన్నారు, వాటర్ కడుగుతున్నప్పుడు ఆ వాటర్ కూడా మన శ్వాసలాగే అక్కడ ఉంది అంటే మనం శ్వాసనే మనం అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటే దాన్నే మనం ధ్యాన స్థితి అని అంటాం మాస్టర్స్. అది నేను రీసెంట్ గా నేర్చుకున్నాను. అంటే మన శ్వాసని గమనించడం, ఏ వర్క్ చేస్తున్నా కూడా మన శ్వాసని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తుంటాము, హారన్ సౌండ్స్ వినిపిస్తుంది, ఆ హారన్ కూడా మన శ్వాసలతో కనెక్ట్ అయింది అని మనం ఫీల్ అవుతూ ఉంటే దాన్నే ధ్యాన స్థితి అని అంటాం. అంటే మన అబ్జర్వేషన్, మన శ్వాసని గమనిస్తూ ఉండడమే మాస్టర్స్. అంటే ప్రతి దానిలో కూడా అందులో కూడా శ్వాసను గమనించడమే, అదే ధ్యాన స్థితి. జపం అంటూ ఏం లేదు కదా మేడం? జపం అంటే ఏం లేదు సార్. సోహం అట్లా నామస్మరణ అదే సో అంటే మనం తీసుకునే బ్రీతింగ్ కి నేను సోహం అని గతంలో వాళ్ళు పెద్దలు చెప్పేవాళ్ళు, సోహ జపం చేయండి అనేవాళ్ళు అంట. సోహ జపం అంటే ఇదే. సో అంటే శ్వాస మనం తీసుకుంటున్నప్పుడు ఆ పరమాత్మను మనలోనికి తీసుకోవడం. నేను అనే అహం అంటే నేనును బయటికి వదలడం. అంటే అక్కడ మనం పరమాత్మగా మనం మారిపోతాం. అంటే మన శ్వాసను గమనిస్తూ ఉండడమే సార్. ఆత్మస్థితిలో ఉండడం అంటే శ్వాసను 24 hours శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉండడమే. లక్ష్మీపతి సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్. ఆత్మ విజ్ఞానం గురించి 7 స్థితులు బాగా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, బాగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. తెలియని విషయాలు అందరికీ బాగా తెలిసి చాలా హ్యాపీగా ఉంది. అనేది ఎట్లున్నాము ఏమనేది మనకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మన కుటుంబ సభ్యులందరికీ శుభోదయం అండి. మేడం ఈరోజు చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే అక్కడ ఒక అమ్మమ్మ మన్వన్ గురించి చెప్పారు కదా, అది చాలా బాగుంది. అంటే మొక్కలకి నీళ్లు పోయమని చెప్పేసి ఆకులకి పువ్వులకి అని చెప్పేశారు కదా మేడం. మన ఆత్మని అంటే మన స్వాధీనంలో ఎలా తెచ్చుకోవాలి, అసలు మనకి ఏం కావాలని ఆ ఒక్క నిర్వచనం తోటే చాలా బాగా అర్థమైంది మేడం. చాలా సంతోషం. మీరు మాట్లాడే విధానం అయితే ఇంకా చాలా బాగుంది మేడం. ఎందుకంటే 45 minutes ఒక్క సెకండ్ కూడా ఆగకుండా మాకు చెప్తున్నారు కదా మేడం. చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది మేడం మీ క్లాస్ కూడా. థ్యాంక్ యూ. అక్కడ కాదు మాస్టర్స్ ఏదో ఒక టాపిక్ అది మనలో తెప్పిస్తూ ఉంటారు అంతే. గుడ్ మార్నింగ్ నరేష్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు మేడం, కాన్సెప్ట్ అంతా బాగుంది. అయితే నాకు ఒక చిన్న డౌట్ మేడం, అది మెడిటేషన్ లో శ్వాసను అది న్యాచురల్ గా వచ్చేదాన్ని గమనించమంటారు కదా. అవును సార్. న్యాచురల్ గా గమనిస్తుంటే నాకు అది నేను తీసుకుంటున్నట్టు అనిపిస్తేనే వస్తుంది. న్యాచురల్ గా ఉండేదాన్ని గమనించలేకపోతున్నాను. మామూలుగా వేరే అయితే మామూలుగా వస్తుంది, కూర్చోగలుగుతున్నాం 1 hour. న్యాచురల్ గా వచ్చేదాన్ని గమనించలేకపోతున్నాం. ఒక 5 minutes అలా న్యాచురల్ గా వచ్చేది గమనించమంటే నాకేమవుతుందంటే నేను తీసుకుంటున్నదే దాని మీదకి వెళ్ళిపోతుంది. తీసుకున్నప్పుడే పర్టికులర్ గా చేస్తున్నట్టుంది, లోపల జరుగుతున్న దాన్ని నా ప్రమేయం లేకుండా గమనించలేదు. లేదు సార్, మీరు గమనించాలి. శ్వాస సహజంగా జరుగుతున్న కాన్షియస్ దాని మీదే కాన్షియస్ ఉండడం వల్ల మీకు శూన్యంలోకి వెళ్తున్నా కూడా అయ్యో నాకు శ్వాస కనిపించట్లేదే, గమనించలేకపోతున్నానే అని మీరు తీసుకుంటున్నట్లున్నారు. దాని గురించి మీరు వదిలేసేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే శ్వాసను అదంతా పక్కన పెట్టేసేయండి. కామ్గా కూర్చోవడం స్టార్ట్ చేయండి. మీరు కాన్షియస్ గా అయ్యో శ్వాసను గమనించమన్నారు కదా అంటే ఒకానొక స్టేజ్ లో ప్రతి ఒక్కరూ శ్వాసను గమనించాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఎందుకు చెప్పారు? శ్వాసను ఎప్పుడు గమనించమన్నారు? మనకి ఏమన్నా ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రమే. ఆ ఆలోచన నుంచి మన మనసును బయటికి తీసుకురావడం కోసం శ్వాసను గమనించమన్నారు. 24 hours మనం కూర్చున్న ధ్యానంలో కూర్చున్నంతసేపు శ్వాసను గమనించాల్సిన అవసరం లేదు. అది కాన్షియస్ లోకి మనం కూర్చున్నప్పుడు మీకు శ్వాస కనిపించకపోతే వదిలిపెట్టేసేయండి. అయ్యో నేను శ్వాసను గమనించలేకపోతున్నానని మీరు తీసుకుంటున్నట్లున్నారు.
అది మనము ధ్యానం చేస్తూ ఉన్న కొద్దీ మనకు శ్వాస కూడా మనకు కనిపించదు, ఇంకా కామ్గా వెళ్ళిపోతాం మాస్టర్స్. అది మీరు ఆ స్టేజ్ లోకి వెళ్తున్నారు, మీరు ఓకే గమనించలేకపోతున్నానే అంటే శ్వాసను ఎక్కడ గమనించాలి అంటే మనకు ఆలోచనలు వచ్చినప్పుడే, లేకపోతే అనవసరం. కామ్గా కూర్చోండి అంతే, శ్వాసను గమనించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లో మనకు ఆలోచనలు వస్తాయి కాబట్టి శ్వాసని, మనసుని కట్టడి చేయడం కోసమే మనం, అంతే కదా, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది ఎక్కడి నుంచి వస్తాయి? మన మనసులో నుంచి వస్తుంటాయి. ఆ మనసుకి పని చెప్పాలి. మనసుకి పని చెప్పడం అంటే ఈ శ్వాస గమనిస్తూ ఉంటే ఆలోచనలు అనేవి తగ్గిపోతాయి. అందుకు శ్వాసను గమనించాలి. మనము ఇప్పుడు ఫస్ట్ లో అలా ఆలోచన వచ్చినప్పుడు, లేకపోతే మీకు ఏమనిపించకపోతే కామ్గా కూర్చోండి అంతే, శ్వాసను గమనించాల్సిన అవసరం లేదు మాస్టర్స్. అది మనము శూన్యంలోకి వెళ్తున్నట్ల. మనకు శ్వాసకు కూడా మనం అబ్జర్వ్ చేయలేమంటే మనం అక్కడ శూన్యంలోకి, ఎటువంటి థాట్లెస్ లేదు, అక్కడ థాట్స్ అనేవి లేని స్టేజ్ లోకి వెళ్తున్నట్లు. మేడం ఇప్పుడు స్టేజెస్ చెప్పారు కదా, ప్రతి మనిషి ఒక్కో స్టేజ్ దాటుతానే వెళ్ళాలి కదా? కంపల్సరీగా సార్. థ్యాంక్ యూ మేడం. నేను కూడా వీటికి ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ లో చూసుకున్నాను. అని ఒకానొక జన్మలో ఒక కొండలాగా ఉండడం చూసుకున్నాను. బుద్ధుని కాలంలో ఒక చెట్టులాగా, అంటే బుద్ధుడు ఉన్నప్పుడు ఒక చెట్టులాగా నేను ఉండడం చూసుకున్నా. అంటే ప్రతి ఒక్కటి కూడా ఇవి స్టేజులు చెప్పారు. ఒక ఆత్మ కొన్ని, ఒక యోగ పరంపరలో ఇంకొకటి చెప్తారు ప్రతిసారి. ఇవి స్టేజ్లు. మనిషిగా పుట్టిన తర్వాత, ఇప్పుడు నేను చెప్పాను కదా 7, మనిషిగా పుట్టిన తర్వాత ఇవి 7 స్టేజ్లు. మనిషి కంటే మనము యోగ పరంపరలో 4, మనం ఫస్ట్ వచ్చేది ఖనిజ సంపదలో పుడతాం. ఖనిజ సంపద అంటే రాళ్ళు రప్పలుగా. తర్వాత వచ్చేసి వృక్ష సంపదలోకి చేంజ్ అవుతుంది. తర్వాత జంతు లోకంలో, తర్వాత మనుష్య లోకంలో. ఈ విధంగా అంటే మన ఈ చెప్పిన 7 స్టెప్స్ కూడా మనం మనిషిగా తీసుకున్న తర్వాత ఇవన్నీ స్టేజెస్ జరుగుతాయి. దానికంటే ముందు మనం కొన్ని సంపద నుంచి మళ్ళీ వస్తాం అన్నమాట. అదంతా కూడా వేరే కాన్సెప్ట్. అది థ్యాంక్ యూ మేడం. కామ్ గా కూర్చుంటే ఆలోచనలు ఎక్కువ వస్తాయి కదా మేడం? అదే ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించాలి, ఆలోచనలు రానప్పుడు అవసరం లేదు, శ్వాస గమనించాల్సిన అవసరం లేదు సార్. ఆలోచనలు వస్తున్నప్పుడు మాత్రమే శ్వాసను గమనించాలి. ఆలోచనలు లేనప్పుడు అవసరం లేదు సార్. మనకు ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు శ్వాసను గమనించండి. మనకు ఆలోచన, అది శ్వాస, మనము అలా మెడిటేషన్, మీరు శ్వాసను ఆలోచనలు వస్తున్నప్పుడు, నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాను మాస్టర్. శ్వాసను గమనిస్తూ ఉంటే ఒకానొక స్టేజ్ లో ఆత్మ అది బ్రీతింగ్ కూడా మనలో కనిపించదు. అది అంటే మనం అక్కడ థాట్లెస్ స్టేజ్ కి వెళ్ళిపోతున్నట్లు. మనం ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి థాట్స్ వస్తాయి మనకి, అంటే అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ శ్వాసను గమనించాలి. ఆ విధంగా ప్రక్రియ చేయాలి సార్. ఎప్పుడైతే మనకు థాట్స్ వస్తాయో అప్పుడు శ్వాసను గమనించాలి. ఆలోచన లేకపోతే శ్వాసను గమనించాల్సిన అవసరం లేదు సార్. సరే, థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ధ్యానం చేసేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఊపిరి అన్నట్టుగా అట్లా షేక్ వస్తుంది మేడం. అక్కడ క్యూర్ అవుతుంటుంది సార్. మీకు బ్లాక్స్ అనేవి క్యూర్ అవుతుంటాయి. కొందరికి బాడీ షేక్ అవుతుంది. అలా అవుతున్నప్పుడు అంటే క్యూర్ అవుతుంటుంది సార్. అదే మధ్యలో ఒకసారి మనకి షేక్ అయినట్టుగా ఎక్కువ పీల్చుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది. అంటే అక్కడ బ్లాక్స్ ఏమన్నా ఉంటే అవి క్యూర్ అవుతూ ఉంటాయి సార్. అవి ఎప్పటికీ అలాగే ఉండదు. అలా సాధన చేస్తూ వెళ్తే కొద్ది రోజులకి తగ్గిపోతుందని. ఓకే మేడం. కొందరికి ధ్యానం చేస్తుంటే అలా జలం ఊడుతూ ఉంటుంది నోటిలో. అది అక్కడ విశుద్ధ నాడి అనేది క్యూర్ అవుతూ ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఎక్కడన్నా బ్లాక్స్ ఉంటే అవి ఒక్కొక్కరికి మనకు అనిపిస్తూ ఉంటుంది. మనకే అనిపిస్తుంది, బయటికి ఏం అనిపించకపోయినా మన లోపల ఏదో వైబ్రేట్ అవుతున్నట్లు నేను ఎక్స్పీరియన్స్ అవుతాను. అది అంటే బయటికి కనిపించదు బయట పర్సన్స్ కి, కానీ మన లోపలే ఏదో ఒక చోట వైబ్రేట్ అవుతుంది. అంటే అక్కడ క్యూర్ అవుతుంది. అక్కడ ఏదో బ్లాక్ ఉంది, అక్కడ క్యూర్ అవుతున్నట్లు అంతే. షేక్స్ అట్లా వస్తూ ఉంటాయి అంతే సార్. ఎస్. మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్.
సురేష్ సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మాట్లాడరా? మేడం లేదా మరి మేడం మాస్టర్స్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఇంకా మేడం చెప్పిన దానిపైన మీకు ఏమైనా డౌట్స్, సందేహాలు, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా. మేడం ఇంకా ఎవరు లేరనుకుంటా మేడం. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం చాలా చక్కగా మేడం మేడం గారు మాట్లాడండి సార్. సురేష్ సార్. చాలా చాలా సున్నితంగా బాగా చెప్పారు మేడం గారు. మేడం గారికి మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. చాలా బాగా Thank- చెప్పారు. చాలా బాగుంది Thank you. మేడం క్లాస్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓకే, మనకు ఇంత జ్ఞానాన్ని అందించిన మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ సార్కి మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. థ్యాంక్ యూ.